ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. ఎందుకంటే ఈ సంవత్సరం 2025 అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక గొప్ప నటి ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట. తన గురించి చెప్పాలి అంటే ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ తనేంటో ప్రూవ్ చేసుకొని ఎక్కడో ముంబైలో పుట్టిన తను చెన్నై వచ్చి చెన్నైలో తనకంటూ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకొని తెలుగుకి వచ్చి తెలుగులో కొన్ని సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి మళ్ళీ మలయాళం కన్నడ అక్కడ ఎక్కడ తేడా లేకుండా సౌత్ని నార్త్ని ఏలిన ఒక గొప్ప నటి అని చెప్పుకోవచ్చు అనమాట. మీ అందరికీ కలియుగ పాండవులు గుర్తుంటే వెంకటేష్ గారి ఫస్ట్ పిక్చర్, ఆ ఫస్ట్ పిక్చర్లో సురేష్ ప్రొడక్షన్లో రామానాయుడు గారు నిర్మించిన కలియుగ పాండవుల్లో సో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారనమాట. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఖుష్బూ గారు. సో ఖుష్బూ గారు అంటే మనందరికీ ఎంతో ఫేవరెట్ హీరోయిన్ చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండస్ట్రీలో అండ్ ఫస్ట్ టైం తిరుచిలో ఆమె టెంపుల్ కట్టారు. ఎందుకంటే ఆమె నటనకాను అప్పట్లో మనకి ఇక్కడ చంటి రిలీజ్ అయింది, అక్కడ చిన్న తమ్మి అంటారు తమిళ్లో. ఆ సినిమా రిలీజ్ తర్వాత తన స్టార్ డమ్ అనేది ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఒక ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ బయట కూడా వెయిట్ చేస్తుంటే కొన్ని వేల మంది ఆమె కోసం కనీసం ఆమెను చూడాలని వచ్చే ఫ్యాన్స్. ఆ రోజుల్లో అంతా ఇంత కాదు, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా హా అన్నారనమాట. బట్ అలాంటి ఒక స్టార్ రేంజ్కి ఎదిగినా కానీ తను ఎప్పుడు కూడా ఒదిగి ఉండి అటు సినిమా, అటు రాజకీయం, ఇటు ప్రొడక్షన్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె ఒక రేంజ్కి వెళ్ళారని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఖుష్బూ గారి ఇంటికి వచ్చాను. సో ఖుష్బూ గారి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఈ స్టైల్లో ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు తమిళ్లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ వాళ్ళు బయటకు వచ్చినా కానీ వాళ్ళు ఫెస్టివల్స్ అప్పుడు అండ్ ఎప్పుడు కూడా చాలా సాదాసీదాగా ఉంటారు తమిళ హీరోస్ అంతా కూడా. అండ్ సూర్య కావచ్చు, కార్తీక్ కావచ్చు, శంభు కావచ్చు, అండ్ రజనీకాంత్ గారు కావచ్చు, కమల్ గారు కావచ్చు, ఎప్పుడు ఇలా పంచగట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని ఒక టవాల్ వేసుకొని అలా వచ్చేస్తారనమాట. అది ఎంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ అయినా, ఫిలింఫేర్ అయినా, నేషనల్ అయినా, అండ్ సైమా అవార్డ్స్ అయినా, ఎలాంటి అవార్డ్ ఫంక్షన్ అయినా కానీ తమిళియన్స్ వచ్చారు అంటే ఒక హుందాతనం, ఒక ఇది కనిపిస్తుంది మనకు ఆ ఫంక్షన్లో కూడా. ఎస్, ఒకసారి ఇదే లుక్లో మేడం ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను. చూశారు కదా ఇంటి ముందు చూడండి ఎంత బాగా గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు మేడం. చాలా అందంగా బ్యూటిఫుల్గా చాలా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ పాప పేరు అవని, ఇక్కడ కనిపిస్తుంది మీకు అవని అని. లోపలికి వెళ్దాం. సో ఖుష్బూ గారు ముస్లిం అయినప్పటికి కూడా తను హిందువుని పెళ్లి చేసుకున్నారు. కే సుందర్ గారు పెద్ద డైరెక్టర్. చూశారు కదా ఇంట్లో హిందూ పాటించే ప్రతి అంటే తనకి కుల మతాలు ఇవన్నీ ఏది పట్టించుకోరు. ఓన్లీ నేను ఒక ఇండియన్ని, ఒక ఇండియన్ సిటిజన్ని, ఒక హ్యూమన్ బీయింగ్ అని మాట్లాడుతుంటారు ఎప్పుడు ఖుష్బూ గారు. కానీ అన్ని రకాల దేవుళ్ళని కూడా పూజిస్తూ ఉంటారామా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ. ఖుష్బూ గారికి చాలా ఇష్టం అనుకుంటా. చూడండి అన్ని ఫ్లోర్స్లో కూడా మనకి గ్రీనరీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అద్భుతమైన చాలా బ్యూటిఫుల్ పాట్స్ పెట్టారు ఖుష్బూ గారు. అండ్ తెలిసిందే కదా ఇంటి లోపల ఉండే చెట్లకి చాలా మీనింగ్స్ ఉంటాయి. కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని మనీ ప్లాంట్స్ ఇంటి లోపల పెట్టుకునేవి. సో చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ కూడా మీకు చాలా అందంగా ఇదంతా థ్రెడ్స్తో ఏదో పెయింట్ చేశారు. సో చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎంట్రన్స్ లో పెట్టారు ఇక్కడ మేడము. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సో వాళ్ళ పాప పేరు అవని. ఎస్, ఇద్దరు పేర్లు అవంతిక, అవని, రెండు పేర్లు కలిసేలాగా పెట్టారంట. సో వాళ్ళ సెక్యూరిటీ చెప్తున్నారు. చూడండి బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి ఇవి. సో అంతా కూడా బాగా ఇష్టం అనుకుంటా గ్రీనరీ నాకు తెలిసినంత వరకు ఖుష్బూ గారికి. సో బ్యూటిఫుల్ గా ఈ పార్ట్స్ అన్ని కూడా అన్ని ఫ్లోర్స్ లో పెట్టారు మేడం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. అండ్ ఇది కూడా మీ అందరికి కనిపిస్తుంది. అన్ని రకాల మొక్కలు, ఇంట్లో లేని ప్లాంట్ లేదనమాట, అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ ఏదో నేను ఒక నర్సరీ ఫామ్కి వెళ్ళినట్టే ఉంది అనమాట. అంత అద్భుతంగా ఖుష్బూగా డిజైన్ చేసుకున్నారు. మంచి మంచి ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి. సో వీటి గురించి నాకన్నా కూడా మేడమే బాగా చెప్తారు కాబట్టి రాగానే మేడంని అడుగుతాను. సో హ్యాపీగా ఇంట్లో ఇలా ఈవినింగ్ కూర్చొని మంచి కాఫీ తాగుతూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీతో ఎటువంటి టెన్షన్ లేకుండా మంచి ఆక్సిజన్ని పీల్చుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అసలుకి.
ఇంట్లో కొన్ని ప్లాంట్స్ మెయింటైన్ చేయడమే కష్టం, అలాంటిది ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 500 నుంచి 600 మొక్కలు ఉన్నాయంట, కింద వాళ్ళు సెక్యూరిటీ చెప్తున్నారు. అన్ని వందల మొక్కలు మెయింటైన్ చేయాలంటే మినిమం 4 కావాలి. అందుకే కింద కనిపించారు కదా మనకు వర్కర్స్ కూడా అన్ని రకాల ప్లాంట్స్ అన్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. సో నేను కూడా ఖుష్బు గారి కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఖుష్బు గారు రాగానే ఒకసారి మాట్లాడి అడుగుదాం వీటి గురించి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఖుష్బు గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలౌ చేయలేదు ఇంట్లోకి. సో నెవర్ అలౌ కెమెరాస్ ఇన్సైడ్ మై హౌస్ అనేది ఒక ప్రిన్సిపల్ అనేది. బట్ నా కోసం అది బ్రేక్ చేసి ఖుష్బు గారు అలౌ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ మీకు, హ్యాపీ సంక్రాంతి. మీ తమిళ్ స్టైల్లో వచ్చాను. థ్యాంక్ యూ మీకోసం. థ్యాంక్ యూ. నిన్న సుందర్ గారు కూడా సేమ్ స్టైల్లో ఉన్నారు, విశాల్ గారు సేమ్ స్టైల్లో ఉన్నారు. సో నేను కూడా మీకు సేమ్ స్టైల్లో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది మీ ఇంట్లో గ్రీనరీ మేడం. నేను చాలా ప్లేసెస్ లో చూశాను, బట్ నాకు తెలిసి ఇంటి నిండా గ్రీనరీ పెట్టేశారు, ఏంటి అసలుకి? లేదు, నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. చెన్నైలో కూడా టెర్రస్ మీద ఒక పెద్ద టెర్రస్ గార్డెన్ ఉంది. అన్ని నేను చూసుకుంటాను. ప్రతి ఒక్క మొక్కలు ఏదైనా ఉంటే అది నేను తెస్తాను. అవునా? ఓకే, మీనింగ్ ఉంటుందా ఎవ్రీ ప్లాంట్? బేసిక్లీ సమ్ ప్లాంట్స్ ది గివ్ లైక్ ఈ గ్రీన్స్ అయితే అటు సైడ్ నుంచి కొద్దిగా ప్రైవసీ కావాలి అందుకంటే ఇది పెట్టాం. ఓకే. సో దెన్ ఐ లవ్ ఫ్లవర్స్, బట్ రోజెస్ అంత ఇష్టం లేదు నాకు. బట్ ది అదర్వైజ్ దీస్ నాకు ఫ్లవర్ ఫ్రేగ్రెన్స్ అయితే కొద్దిగా అలర్జీ ఉంది. సో అందుకంటే నాన్ ఫ్రేగ్రెంట్ ఫ్లవర్స్ నేను పెడతాను. ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా పెద్ద సైజ్ అది కూడా. అది ఏంటి మేడం ఫ్లవర్ అది? దట్స్ కాల్డ్ కైండ్ ఆఫ్ అ సన్ ఫ్లవర్, కానీ ఇట్స్ మోర్ ఆఫ్ క్యామిలియా చెప్తాం. ఓకే. సో ఇట్స్ దాట్. సో ఇంట్లో ఎప్పుడు ప్లాంట్స్ ఉండాలి. ఇక్కడ కూడా చెన్నైలో కూడా మెయింటైన్ చేయడం కష్టం కదా? కొద్దిగా కష్టం ఉంది, కానీ ఇక్కడ మా సతీబాబు గారు ఉన్నారు, చాలా మంచి చూస్తున్నారు. ఓకే. సో ఇల్లంతా మీరే, మీ టేస్ట్ అంతా కింద నుంచి పైదాకా టోటలీ అంతే. సో చెన్నై కూడా అలాగే ఉంది. అంతే. మా ఆయన దీనికి వచ్చారు, ఒక ఫస్ట్ భూమి పూజకి వచ్చారు, తర్వాత గృహ ప్రవేశకి వచ్చారు, అంతే అంతే. సో స్టేట్ కు ఒక హౌస్ ఉంది అనమాట? లేదండి, హైదరాబాద్ కదా. హైదరాబాద్ అండ్ చెన్నై అంతే. అంతే. సూపర్. ఎనీ హ్యావ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మేడం నిజంగా పొంగల్ ఫెస్టివల్ కి తెలుగు ఆడియన్స్ కి నేను మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, చాలా చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి. అండ్ తెలుగుకి నాకు తెలియని ఒక అనుబంధం, అది విడదీయని అనుబంధం అనమాట. ఎందుకంటే మేడం తెలుగు సినిమాల్లో చాలా తక్కువ కనిపించినా గానీ ఖుష్బు గారు అంటే ఒక గౌరవం మనందరికి కూడా. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఎంతో మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన గొప్ప లేడీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు జబర్దస్త్ అలరిస్తున్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ఖుష్బు గారు.